పెరుగుకి యోగర్ట్కి ఉన్న తేడా ఏంటో మీకు తెలుసా? పెరుగు కావాలంటే మనం పాలు కాచి వాటిని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త పెరుగు తోడు కలిపి మూత పెడతాం. 5-6 గంటల తర్వాత పెరుగు తయారవుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే పెరుగులో లాక్టోబెసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల పాలు పెరుగులా మారుతుంది. ఈ బ్యాక్టీరియా జీవించి ఉండగా కడుపులోకి చేరితే గట్ హెల్త్ బాగుంటుంది. అయితే పెరుగు అందులో ఉండే బ్యాక్టీరియా ఒక్క బలం ఇంటింటికి మారుతుంది. కాబట్టి ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా జీవించి ఉండగా కడుపులోకి చేరుతుందా లేదా అనేది సందేహమే. యోగర్ట్ కూడా సుమారుగా ఇలాగే తయారు చేయబడుతుంది. కానీ అందులో ఇంకో 2 బ్యాక్టీరియాలు కూడా కలపడం జరుగుతుంది. అవేమిటంటే లాక్టోబెసిల్లస్ బల్గారికస్ మరియు స్ట్రెప్టోకాకస్ థర్మోఫిలస్. ఈ రెండిటి వల్ల యోగర్ట్ లో సరైన మోతాదులో సరైన బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియాని ల్యాబ్స్ లో సైంటిస్టులు తయారు చేస్తారు. ఈ హెల్తీ బ్యాక్టీరియా తీసుకోవడం వల్ల అరుగుదల సరిగ్గా ఉండటం వంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.